హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మళ్ళీ ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ తోటి అయితే మేము ముందరికి వచ్చేసిన. సో దానికంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను జాబ్ నోటిఫికేషన్స్ పెట్టగా వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయిందంటే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్. అలాగే ఎవరైనా రిలేటెడ్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇక్కడ జాబ్ రిక్రూట్మెంట్ దేనికోసమో ఒకసారి చూడండి. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ DWO CWEO అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి మనకు ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఇన్ ద వర్క్. వన్ స్టాప్ పొజిషన్స్ ఆర్ ప్యూర్లీ ఆన్ కాంటాక్ట్ బేస్ జాబ్ అయితే ఇది మనకు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి ఖచ్చితంగా 25 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ అనేది మనకు 7/1/2024 వరకు ఏజ్ అనేది ఎలిజిబుల్గా ఉండాలి. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసినట్టయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, స్పెషల్గా ఉమెన్స్ కోసం మాత్రమే. ICDSలో జాబ్స్ దాదాపుగా ఉమెన్స్ కోసమే ఉంటాయి. సో ఇక్కడ మనకు క్యాస్ట్ వైజ్గా పోస్ట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఇది ఓసీలకి రిజర్వ్ అయి ఉన్న పోస్టు. క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ లా, సోషల్ వర్క్స్, MA సోషియాలజీ, సైన్స్, సైకాలజీ విత్ అట్లీస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఉమెన్ రిలవెంట్ డొమైన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ విత్ ద గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా మనం అట్లీస్ట్ 5 ఇయర్స్ అన్న మనం వర్క్ చేసి ఉండాలి. శాలరీ వచ్చేసి మనకు 34,000 శాలరీ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. సో మనకు శాలరీ 34,000 శాలరీ అంటే ఇంకా పెంచే ఆప్షన్ ఏమైనా ఉంటుంది అంటే ఉండదు. 34 అంటే ఫిక్స్ 34 శాలరీ. సో ఇక్కడ మనకు నెక్స్ట్ చూసినట్టయితే పోస్ట్ మనకు దీంట్లో అడ్మినిస్ట్రేటివ్లో 2 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఫస్ట్ ఓసీలకి రిజర్వ్ అయి ఉన్న పోస్టు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్కు ఖచ్చితంగా షుడ్ బి ప్రిఫరబుల్ బై రెసిడెన్స్ ఆఫ్ ద లోకల్ కమ్యూనిటీ. సో మనకు ఖచ్చితంగా ICDSలో జాబ్ అంటేనే లొకాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి లోకల్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి జాబ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అనకాపల్లి డిస్టిక్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. సో యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ సెకండ్ చూడండి, కేస్ వర్కర్. సో అందులో కూడా మనకు 2 రకాల పోస్టులు అనేటివి ఉండడం జరిగింది. సో ఫస్ట్ది అయితే ఓసీకి రిజర్వ్డ్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి ఏ పోస్ట్ అయినా క్యాస్ట్ వైజ్గానే రిజర్వ్ చేయబడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. కేస్ వర్కర్ స్పెషల్గా ఉమెన్కి ఒకటి SC పోస్ట్ మరియు ఒకటి OC పోస్ట్ అనేది ఉండడం జరిగింది. 19,500 శాలరీ అనేది ఉంటుంది. మనకు ఇక్కడ బ్యాచిలర్ ఇన్ లా, సోషల్ వర్క్ మనకు ఎనీ డిగ్రీ అనేది ఉండాలి. అలాగే అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ ఉండాలి. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి పారా లీగల్ పర్సనల్ లాయర్. అంటే మనకు ఇక్కడ లా విభాగంలోనైతే మనకు ఒక పోస్ట్ ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద లీగల్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇన్ ఎనీ పర్సన్ హ్యావింగ్ ద డిగ్రీ ఆర్ లా విత్ ద లీగల్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. శాలరీ వచ్చేసి 20,000 ఉంటుంది. ఫోర్త్ వచ్చి పారామెడికల్ పర్సనల్. సో ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ హెల్త్ అథారిటీస్ ద మెడికల్ వాళ్ళు మనకు పోస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ యువర్ రెగ్యులర్ పారామెడికల్ పర్సన్స్ శాలరీ వచ్చేసి 19,000. సో ఖచ్చితంగా ఏజ్ లిమిట్ కంపల్సరీగా 25 to 42 అనేది ప్రతి ఒక్కదానికి ఉంటుంది. ఇక్కడ ఈ పోస్ట్ అనేది ఓసీకి రిజర్వ్డ్ అయి ఉంది. నాన్ గవర్నమెంట్ హెల్త్ కానీ లేకపోతే గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో మనకి అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రొఫెషనల్ డిగ్రీ ఆర్ డిప్లొమా పారామెడిక్స్లో మనకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, హెల్త్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళకి ఈ పోస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసి సైకలాజికల్ కౌన్సిలర్. ఒక పోస్ట్ అనేది ఉంది ఇక్కడ. మనకు బ్యాక్గ్రౌండ్ ఇన్ ఎనీ హెల్త్ సెక్టార్ అండ్ ప్రొఫెషనల్ బై విత్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ప్రొఫెషనల్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సైకాలజీ
న్యూరో సైన్స్లో కూడా మనం వర్క్ చేసినట్టున్నట్టయితే దీనికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సాలరీ వచ్చేసి 20,000. 6th పోస్ట్ వచ్చేసి మనకు ఆఫ్లైన్ అసిస్టెంటు విత్ కంప్యూటర్ నాలెడ్జ్, అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది డేటా మేనేజ్మెంట్లో ఉండాలి. నెక్స్ట్ 7th పోస్ట్ వచ్చేసి ఓసీకి రిజర్వైడ్ ఉన్న పోస్టు. 7th పోస్ట్ చూడండి, మల్టీపర్పస్ స్టాఫ్ లేకపోతే కుకింగ్ అని ఉంది. సో ఇక్కడ మనకు 3 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఓసీకి మరియు ఎస్సీకి మరియు ఓసీకి కేటగిరీల వైజ్గా మనకు ఉండడం జరిగింది. సో ఇక్కడ ఖచ్చితంగా మనకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ మనం శాలరీ వచ్చేసి 30,000. ఏజ్ లిమిట్ కూడా 25 to 42 మధ్యలో ఉండాలి. నాన్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ సంస్థలో ఎక్కడైనా మనం పనిచేసి ఉండాలి. నెక్స్ట్ 8th పోస్ట్ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్. దీంట్లో మళ్ళీ 3 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సర్వీస్ టు పర్సన్ హ్యావింగ్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ సెక్యూరిటీ పర్సనల్ గవర్నమెంట్ ఆర్ రిక్వైర్డ్ ఆర్గనైజేషన్ ఎట్ ద డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్. సో ఖచ్చితంగా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 15,000 శాలరీ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అంటే చూడండి, 14/9/2024 to 21/9/2024 అంటే వితిన్ 8 daysలో మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా అడ్రస్ అనేది మెన్షన్ చేశారు చూడండి. మనం క్వాలిఫైడ్ అంటే మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో పాటుగా మనం ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేటు, అలాగే కంప్యూటర్ స్టడీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసుకొని DWO CWO ఆపోజిట్ ఫ్రెండ్స్ క్లబ్, ఏసీ ఫంక్షన్ హాల్ నియర్ నూకాంబిక టెంపుల్, గౌరవపాలెం, అనకాపల్లిలో మనం ఇక్కడ ఇవి సాయంత్రం 5 గంటల లోపల క్వాలిఫైడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఆన్ ఇంటర్వ్యూ అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉంటే